ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సిపిఐ 2వ మహాసభ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 100 ఏళ్ల పోరాట చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదని అన్నారు. నెల రోజుల కిందట పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. ఆపరేషన్ సింధూర్ పేరిట దేశం మొత్తం యుద్ధం వాతావరణమంటూ ప్రకటించారని అన్నారు. చండీగఢ్ నగరంలో సిపిఐ జాతీయ 25వ మహాసభ ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ మహాసభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా మనం చేస్తాం. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, లేటెస్ట్గా చూస్తే ఒకవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను వారందరూ కూడా అంతం చేయడానికి ఈరోజు పెద్ద ప్రయత్నం జరుగుతుంది. నిన్న రాజస్థాన్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా గంభీరమైన మాటలు మాట్లాడారు. అసలు మొత్తం పాకిస్తాన్ అంతా వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ అద్దుల్లో పెట్టినామని నాకు అర్థం కాలే. పహల్గామ్ ఘటనలో 26 మంది అమాయకులు చనిపోయారు టెర్రరిస్టులు వారి దాడిలో. మరి ఈ 26 మందిని చంపిన టెర్రరిస్టులను వాళ్ళు ఎవరైనా మీరు పట్టుకోగలిగారా? ఇది జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ 22వ తేదీ నాడు జరిగింది. ఇవాళ నెల తర్వాత మీరు గంభీరమైన ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు తప్పితే మీరు పట్టుకున్నది లేదు. తర్వాత మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ స్పష్టంగా కనపడతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్లో ఆయన పర్యటన ఉంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు సమాచారం ఇచ్చారు. అయ్యా మీరు రావద్దండి, టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయి, కాబట్టి మీ ప్రాణానికి ప్రమాదం ఉంది, మీరు ఇక్కడికి రావద్దంటే ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. ఆయన తన ప్రయాణాన్ని ఎందుకు రద్దు చేసుకున్నాడు, ఇంటెలిజెన్స్ నివేదిక ఏమిటి అనే విషయాన్ని ఆ టూరిస్టులకు చెప్పింటే వారు కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని ఉండేవాళ్ళు కదా. మీ మాదిరే గాలికి వదిలేసావు.